కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వరకు ప్రీమియర్ షోలకి ఏదైతే అధిక ధరలు ఎక్స్పెక్ట్ చేశారో అది వదిలేసుకొని రెగ్యులర్ గానే నార్మల్ రేట్స్ కి టికెట్ సోల్డ్ అవుట్ చేసి ప్రీమియర్ షోస్ అయితే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికోసం ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో వరల్డ్ వైడ్ గా యుఎస్ లో అన్ని షోస్ రద్దు అవుతాయి. కాబట్టి ప్రీమియర్ షోస్ అయితే రద్దు చేసే ఆలోచన ఉండదు. ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ప్రీమియర్ షోస్ ఎక్కడెక్కడైతే ఈ రోజు రాత్రికి ప్లాన్ చేశారో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా స్క్రీన్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం నార్మల్ ప్రైసెస్, రెగ్యులర్ ప్రైసెస్ కే అఖండ 2 ప్రీమియర్ షో జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆ అధిక మొత్తాన్ని రేపు కూడా ఖచ్చితంగా కోర్టు ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వులకే స్టాండ్ అయ్యి ఉంటే తీర్పు వస్తే ఆ అమౌంట్ కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా సచిన్. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే ఒకవేళ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకొని బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేస్తే కనుక అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అండ్ దీన్నే బేస్ చేసుకొని ఇటు ప్రపంచ ఆఫ్కోర్స్ దేశవ్యాప్తంగా ఇదే అంశం కనుక రైజ్ అయితే బహుశా ఒక విధంగా చెప్పాలంటే ఒక భారీ లాస్ని నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుందేమో. ఖచ్చితంగా ఇక్కడ అయితే మన స్టేట్ లో తెలంగాణ స్టేట్ లో ఒక రూల్స్ ఉన్నాయి. ఈ రేంజ్ ఉంది, టికెట్ ప్రైస్ రేంజ్ ఈ థియేటర్ కెపాసిటీకి, ఈ థియేటర్ సిచ్యువేషన్ కి, ఏసీ థియేటరు, నాన్ ఏసీ థియేటరు, మల్టీప్లెక్స్లు ఇలాగా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని కేటగిరీ వైజ్ గా ఒక్కో థియేటర్ కి ఒక్కొక్క టికెట్ ప్రైసింగ్ ఉంది. అది ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ ఉంది. 150 నుంచి 250 వరకు పెట్టుకోవచ్చు. మల్టీప్లెక్స్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ ఉంది. వాట్ ఎవర్ హై అమౌంట్ 250 రూపాయల వరకు పెట్టుకోవచ్చు అనే దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఇప్పుడు ఆ రేటు వరకు పెట్టుకుంటే హైకోర్టు కూడా ఏమనేది కాదు. కానీ ఇప్పుడు దానికి మించి 600 రూపాయలు వసూలు చేసుకోవచ్చు అన్నదే ఇప్పుడు హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా అర్థం అవుతుంది. కాబట్టి సో నార్మల్ రెగ్యులర్ ప్రైసెస్ కి ఎక్కడైనా ఏ షో అయినా ప్లే చేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్స్ట్రా షో కూడా కాదు. ప్రతి థియేటర్ లో కూడా రోజుకు 4 ఆటలు ఆడుతున్నారు. అలాగే మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, ఇది సెకండ్ షో కింద స్పెషల్ షోగా వేసుకుంటున్నారు. కాబట్టి సో 5వ షో కూడా కాదు, రెగ్యులర్ షోస్ 4వ షోల్లోనే ఇది అఖండ 2 ప్లే చేసుకోవడానికి అనుమతి కోరారు. ఎక్కువ ధరలకు కాకుండా నార్మల్ గా ప్లే చేసుకుంటే ఎవరు కూడా దీని మీద అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. కోర్టు కూడా దీన్ని తప్పుపట్టేది కాదనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రవిచంద్ర, కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా మంది కమెంట్ చేయడం జరుగుతోంది. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు కరెక్టేనా అనే ఒక ప్రశ్నను ఇటు ప్రజల ముందు ఉంచినప్పుడు కరెక్ట్ అంటూ దాదాపుగా 60 నుంచి 65%, 70% ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. 60 నుంచి 70% మంది అక్కడ పోల్లో చెప్పడం జరిగింది. కరెక్ట్ కాదని చెప్పి 30 నుంచి 40% మంది చెప్తున్న సందర్భం. మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాతలలో గుండె ధైర్యాన్ని నింపాలని ఆ భగవంతుని ప్రార్థించుచున్నానంటూ ఒకరు కమెంట్ చేస్తే మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఎందుకురా మా బాలయ్య మీద పడి అందరూ ఏడుస్తారు అంటూ, వేస్ట్ ఫెలోస్ అంటూ కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇంకొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. మీరు ఎవరు ఏం చేయలేరు, అఖండ 2 తాండవాన్ని ఆపలేరు, జై బాలయ్య అంటూ ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో మరికొంతమంది ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. బాబు పుష్ప 2కి 1000 రూపీస్ పెట్టారు, అప్పుడు లేవన్నీ ఈ నోరులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి, ఇక్కడ 600 కదా అని చెప్పి ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్న సందర్భం ఏం జరగబోతోంది. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అప్పుడెప్పుడు లేనిది ఎందుకు ఇప్పుడే ఈ క్వశ్చన్స్ అని రైజ్ అవుతున్నాయి, ఇప్పుడెందుకు వాయిస్ రైజ్ చేయడం జరుగుతోంది, ఇప్పుడెందుకు పిటిషన్స్ వేస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్న క్రమం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రవిచంద్ర, అఫ్ కోర్స్ ఇదొక హెక్టిక్ టైం అనుకోవాలి. మరి ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ బొంబార్డ్మెంట్ అనేది చెప్పుకోవాలి నిర్మాతలకు సంబంధించి. యూరోస్ నుంచి మొదలు పెడితే ఈరోజు మార్నింగ్ మనం మాట్లాడుకున్నట్టుగా విజయ్ చేసిన ట్వీట్ కావచ్చు, అడ్వకేట్ విజయ్ చేసిన ట్వీట్ కావచ్చు, అండ్ ఇప్పుడు ఏకంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కావడం, హైకోర్టు తీర్పు ఇచ్చిన అంశానికి సంబంధించి. సో ప్రస్తుతం నిర్మాతలకు సంబంధించి ఎటువంటి ఆలోచనలు ఉన్నారు? మూవీ రిలీజ్కి మాత్రం కన్ఫామ్ అనుకోవచ్చా? మూవీ రిలీజ్ అయితే కన్ఫర్మ్ సచిన్. ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టులో వచ్చిన ఉత్తర్వులు కాపీ గానీ ఇంతవరకు నిర్మాతలకు అందలేదు. నిర్మాతలకు అందిన తర్వాత వాళ్ళు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దానిపై నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళ లీగల్ అడ్వైజర్ తో చర్చించిన తర్వాత మాత్రమే మనకి తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సినిమా రిలీజ్ కి ఎలాంటి డోకా లేదు.
సినిమా రిలీజ్ అయితే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రాత్రి 9 గంటలు, 10 గంటలు, 11 గంటల ప్రాంతంలో ఒక ప్రీమియర్ షో అయితే పడుతుంది. అది అధిక ధరలతో పడుతుందా, నార్మల్ ప్రైస్ తో పడుతుందా అనేది ఆయా ప్రాంతాలు ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ ఎవరు కూడా ఈ అధిక ధరల మీద ఇప్పటి వరకు కూడా కోర్టుకు వెళ్ళలేదు. ఖచ్చితంగా అక్కడ స్మూత్ గానే ప్రీమియర్స్ ఈ టికెట్ హై ప్రైస్ కే స్క్రీన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ బయటకు రావాల్సింది. అది నిర్మాతలకు వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది హైకోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒబే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళి లేదా దీని మీద హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి దానిపై మరలా అనుమతి తెచ్చుకోవటమా, స్టే తెచ్చుకోవటమా అనేది అయితే ఇప్పుడు సందేహం అనేది చెప్పాలి సార్. రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి రవిచంద్ర. అండ్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ మీద మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కాల్లో వ్యక్తపరచాలనుకుంటే 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కూడా ఓకే. మణికుమార్ హైదరాబాద్ నుంచి, రవికుమార్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవికుమార్, మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఏదైనా కుట్ర జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే మీరేమనుకుంటున్నారండి రవి గారు? అదే అండి, బాలయ్య సినిమాకి ఎందుకు జరుగుతుందండి, మిగతా సినిమాలకి ఎందుకు జరగట్లేదు? లాస్ట్ టైం 5th మళ్ళీ వాయిదా వేశారు, మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తున్నారు. రీజన్ ఎందుకండి? బాలయ్య మీద ఎందుకు అందరూ అలా చేస్తున్నారండి? ఒక ఫ్యాన్ గా ఆవేదన చెందుతున్నామండి మేము. ఓకే, అంటే సినిమా అయితే రిలీజ్ అవడం ఖాయం, బట్ ప్రీమియర్ షోస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ రేట్ అనేది కట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇంపార్టెంట్ కదండి. కలెక్షన్ ప్రీమియర్ ద్వారా ఎక్కువ వస్తాయి కదండి, అది ఇంపార్టెంట్. ఫ్యాన్స్ గా మాకు అదే ఇంపార్టెంట్ అండి. ప్రీమియర్స్ అందరు ప్రైస్ పెంచుకున్నారు, మరి ఎందుకు ఈ సినిమాకి ఎట్లా అవుతుంది? ఎవరు వేశారండి కేసు కోర్టులో? రైట్, పిటిషన్ దాఖలైంది. అఫ్ కోర్స్ ఆ డీటెయిల్స్ అన్ని మరి కాసేపట్లో మనకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? సినిమా లాభం ఉన్నా నష్టం ఉన్నా థియేటర్స్కి వెళ్ళాల్సిందని ఈరోజు ప్రీమియర్ షోస్కి? లాభం అయితే ఉందండి, ప్రీమియర్స్ వల్ల అయితే లాభం అయితే ఉంది. కానీ బాలయ్య సినిమా కాబట్టి ఎలాగైనా అది అవన్నీ లెక్క చేయాలి. నేను అంటున్న కాంటెక్స్ట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఇప్పుడు 600 అంటే థియేటర్స్ ఓపెన్ చేసి అందరు వచ్చేసారండి. అప్పుడు కరోనా టైంలో కానీ అఖండనే స్టార్ట్ చేసింది థియేటర్స్ లో జనాలు రావడం. ఇప్పుడు కూడా అఖండ ప్రీమియర్స్ ప్రైస్ తగ్గడం వల్ల ఏం ప్రభావం ఏమి ఉండదు. అంటే నేను అంటున్న నష్టం ఎందుకన్నానంటే ఒకవేళ 600 కాదు, ఒక 100, 120 లేకపోతే అక్కడ థియేటర్ కెపాసిటీ బట్టి ఆ రేట్ల బట్టి తగ్గింది అనుకుందాం. సో అది సమ్వాట్ నిర్మాతలకు నష్టమే కదా? నష్టమేనండి, మరీ అంత నష్టమే ఉండదండి. ఎందుకంటే వన్స్ హిట్ టాక్ వచ్చిన తర్వాత బాలయ్య సినిమాని ఎవరు ఆపలేరండి, అది ఫైనల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవికుమార్ ఫర్ కాలింగ్. చాలా మంది కామెంట్